హాయ్ హలో, ఈ రోజు మనం వచ్చాము బాలాపూర్ వినాయకుడు ఎక్కడైతే రెడీ చేస్తారో అక్కడికి. ఆ రెడీ చేసే ఆ ఒక ఓనర్ తోనే మాట్లాడదాం. ఎలా జరుగుతుంది ఇక్కడ, ఎలా పనులు జరుగుతున్నాయి, ఎంతమంది పనులు ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ హలో, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. నా పేరు సురేష్ సింగ్ ఉండేది. నా నాయన పేరు మోహన్ లాల్ మూర్తి కళాకార్, నా అన్నయ్య పేరు లక్ష్మీ నారాయణ మూర్తి కళాకార్ ఉంటుంది. నేను ఫ్యామిలీతోని నా అన్నయ్య, నేను నా సన్స్ అందరికి ఇది పని చేస్తున్నా. మొత్తం అది జీవన్ యాపన్ ఈ గణపతి పనిలో ఉంటుంది మన పరివారికి. నా సోదరులు నాకు సాయం చేస్తున్నావు. 30, 35, 40 అంతా వర్కర్స్ ఉంటుంది మన దగ్గర. మన వినాయకులు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఎంత దూరంలో వెళ్తాయి, ఎక్కడెక్కడ మన వినాయకులు ఫేమస్, దీని ప్రత్యేకత ఏంటి? మన వినాయకునికి ఇంత పెద్ద ఐడల్ చేస్తున్నారు, దీంట్లో స్పెషాలిటీ ఏంటి? మన దగ్గర 40 ప్లస్ వినాయక్ తయారు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. వేరే వేరే జగ ఉంటుంది. అది హైదరాబాద్ ఉన్నాయి, తెలంగాణ, మొత్తం తెలంగాణ డిస్టిక్, ఆంధ్ర, కర్ణాటక, అది మహారాష్ట్ర, ఒడిస్సా, అది దూరం అంటే బెంగళూరుకి, గుజరాత్, సూరత్ వరకు కూడా పోతుంది. అది స్పెషాలిటీ అంటే మనం ప్రతి సంవత్సరం మూమెంట్ చేస్తున్నావు. ఈ సంవత్సరం మూమెంట్ చాలా పాత అయింది కదా, ఈ సంవత్సరం అది స్టాప్ చేస్తున్నావు. ఒక 2-3 గణపతికి అది స్పెషల్ రిక్వెస్ట్ తోని అది మొదటిసారి పెడుతున్నావు ఆ ఊర్లో. వాళ్ళు చెప్తే 1-2కు అది ఐస్ మూమెంట్ పెడుతున్నావు. అది ఐస్ బ్లింకింగ్ ఉంటుంది. ఇంకా ఇది ఐడిల్ కి పైన పట్టా ఏమంది హిందీలో పగడి అంటున్నా. పగడి అన్న పైన శివ పార్వతి వస్తుంది. వెనక నుంచి శివ పార్వతి అది పెడుతున్నావు. అది మొత్తం 23 ఫీట్ అట్లానే ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్టింగ్ కోసం ఏమి బాధ లేవంటు కోసం 14.5 అట్లానే హైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మీరు చెవులు బ్లింక్ గానీ, ఐ బ్లింక్ గానీ ఇవి చేస్తారు కదా, ఈ సంవత్సరం మూమెంట్ అలాంటిది ఎక్కువ చేయట్లేదు అని చెప్పి. చెవులు చేసినావు, ఇంకా గరుడు మా ఆంజనేయ స్వామి తిరుగుతున్నావు అది పైన, అట్లానే రౌండ్ పరిక్రమ చేసినావు. ఇంకా చెవులు ఉంటుంది, ఒక్కొక్కసారి సముద్రం అంతం, అట్లానే వెరైటీ చేసినావు. ఈ సంవత్సరం ఏ సాల్ తోడా బ్రేక్ కరేసోయే, వచ్చే సంవత్సరం ఇంకా మంచి మూమెంట్ పెడుతున్నావు. అది ఆలోచన. అంటే ఇప్పుడు అది మా మీడియా ద్వారా అది ఆ మూమెంట్ ఏంటో చెప్పగలుగుతారా? ఇప్పుడు అది మూమెంట్ 10 years తోని ఐ బ్లింకింగ్స్ 10 years నుంచి నడుస్తుంది. అది పాత అయిందా, ఇది కొత్త చేయడానికి ఒక బ్రేక్ కావాలి మనకి. అది బ్రేక్ చేసిన 27 లో ఒక మంచి మూమెంట్ పెడుతున్నాం. ఓకే, సూపర్. ఇప్పుడు మన వెనకాలన్న ఈ పెద్ద గణేశుని హైట్ ఎంత ఉంటది? ఇది ట్రాన్స్పోర్టింగ్ వెళ్ళడానికి అది 15 ఫీట్ ఉన్నది. పైన సెట్టింగ్ వస్తుంది. అది లైట్ వెయిట్ ఫైబర్ ఉంటుంది. అది లైట్ వెయిట్ ఉంటుంది. ఒక 2-3 మనిషి పట్టుకుంటే పెడతాం అట్లానే. ఓకే, ఇప్పుడు ఈ 14 ఫీట్ వినాయకుడి వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అంటున్నారు మీరు. 4-5 పోయినావు మన దగ్గర వచ్చి ఆరామ్సా ఈజీలీ పోయినావు. తీసుకోవడానికి 15 ఫీట్ ప్రతి వర్షం తయారు చేస్తున్నావు. అది వెళ్ళడానికి మంచిగా పోతుంది. ఈ సంవత్సరం కూడా 26 4 విగ్రహాలు పోయినాయి మన పెద్దది. ఆరాంతో పోయినావు. ఇది ఆంధ్రాకి పోయినావు, ఇంకా బెంగళూరు, ఇంకా లోకల్లో ఉన్నాయి, మన హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. మంచిగా ఏమీ బాధ లేకుండా పోయినా. సో నెక్స్ట్ ఇయర్ మీరు మూమెంట్ ఇస్తున్నా అంటున్నారు, అది ఇప్పుడు ఏమైనా రివీల్ చేయగలుగుతారా? ఈ సంవత్సరం స్టాప్ చేస్తున్నావు. వచ్చే సంవత్సరం ఏమి మంచి మూమెంట్ పెట్టడానికి ఆలోచిస్తున్నావు. ఇది సస్పెన్స్ ఉన్నది. వచ్చే సంవత్సరం ఏ మూమెంట్ అంటే బ్రాడ్ చూస్తాం. సూపర్ సార్. ఒకసారి మన వెనకాల ఉన్న ఈ మూర్తి గురించి కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొంచెం. ఇది ఉత్తమ్ గణపతి. ఇది పెట్టడానికి ఉత్తమంగా మనకి సింపుల్ గణపతి, ఉత్తమ్ గణపతి పూజ చేయడానికి ఏమి భక్తులకి ఆస్థ ఉంటుంది, అట్లానే తయారు చేద్దాం. అది వేరే స్టేట్లో, మహారాష్ట్ర, అది బాంబే స్టైల్ గణపతి. అది సన్నగా ఉంటుంది. అది వాళ్ళకి స్టైలిష్ ఉంటుంది. చేతులు ఎక్కడ పెడుతున్నా వాళ్ళు కూడా తెలియదు. అది ఉత్తమ్ గణపతి పూజ చేయడానికి గణపతి ఎట్లా ఉంటుంది వాళ్ళకి తెలియదు. అది మన దగ్గర అంటే మన పరివారికి, మన బస్తీకి, మన సోదరులకి అందరికీ అంటే ఉత్తమ్ గణపతి, మంగళ గణపతి కావాలి. ఇది వాళ్ళకి తెలియదు. స్టైలిష్ గణపతి పెడుతున్నావు. అది న్యూ జనరేషన్ వాళ్ళకి తెలియదు ఎట్లా పూజ ఉంటుంది, ఎట్లా చేస్తున్నది, ఆ భగవాన్కి ఆశీర్వాద్ ఎట్లా ప్రాప్తి చేస్తున్నావు వాళ్ళకి తెలియదు. అందుకోసం నేను అట్లానే స్టైలిష్ గణపతికి నేను వెళ్ళలే. మనం అది ఉత్తమ్ గణపతి అందరికీ కళ్యాణం చేసిన వాళ్ళే అట్లానే తయారు చేస్తున్నాం.
ఓకే, ఇప్పుడు మన ఈ ఉత్తమ్ గణపతి, మన గణపతి హైదరాబాద్లో ఎక్కడ ఫేమస్? హైదరాబాద్లో చాలా మంది ఉంటుంది, ఇంకా బాలాపూర్ ఇంకా దీని మీద. ఓకే ఓకే, బాలాపూర్ వినాయకుడిని ఇక్కడనే రెడీ చేస్తారు, మీరే రెడీ చేస్తారనమాట. బాలాపూర్ వినాయకుని మనం రెడీ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం మనం రెడీ చేస్తున్నాం. అది 31 ఇయర్స్ నుంచి మన విగ్రహ తీసుకుపోతున్నాం. అట్లానే 40 మండపాల్లో ఉంటుంది. సిటీలో 10 ఉన్నాయి, డిస్టిక్లో ఉన్నది. చాలా పాత వాళ్ళు కూడా ఉంటుంది. 40 ఇయర్స్ నుంచి తీసుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది. మన అమ్మ నాన్న చేతులు వాళ్ళు తీసుకున్న వాళ్ళే ఉంటుంది. మన దగ్గర కంటిన్యూస్లీ ఉన్నాయి ఇప్పుడు దాకా. సో సార్ ఏం చెప్తున్నారంటే, బాలాపూర్ వినాయకుడు కూడా చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నుంచే తీస్తున్నాము, ఇక్కడ నుంచే ఆర్డర్ ఇస్తున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచే చేస్తున్నాము. ఎప్పుడు మనము పూజ చేయడానికి వీలయ్యేలాగానే మనము బొజ్జ గణపయ్యని చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బొజ్జ వినాయకుల్ని ఇంకా చాలా పెద్దగా అట్రాక్టివ్గా చేసి జనాలకి మంచి అట్రాక్టివ్ ఒక ఇన్స్పిరేషన్ని తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఒక అభిలాష ఉంటుంది, అందరికీ కళ్యాణం ఉంటుంది, అందరికీ భగవాన్కి ఆశీర్వాద్ ఉంటే నాకు చాలా సంతోషం ఉంటుంది.